హలో అందరికీ. మీకు నేను ఆల్రెడీ చెప్పాను మేము సంకష్టహర చతుర్థిని జరుపుకుంటున్నామని. ఇది ఎలా జరుపుకుంటారంటే వినాయకుడిని పూజిస్తారు. ఈ సంకష్టహర చతుర్థిని జరుపుకున్న వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. పొద్దున నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం వేళల్లో పూజ అయ్యాక చంద్రుడిని చూశాక అన్నం తినాలి. అప్పటిదాకా కారంకి మీకు నేను ఆల్రెడీ చెప్పాను మేము సంకష్టహర చతుర్థిని జరుపుకుంటున్నామని. ఇప్పుడు సంకష్టహర చతుర్థి ఎలా జరుపుకుంటారో చూద్దాం. ముందైతే ఒక క్లాత్ని తీసుకొని అందులో రెడ్ క్లాత్తో ముడుపు కట్టుకోవాలి. తర్వాత ఈ పూజని స్టార్ట్ చేయాలి. గరక తీసుకోవాలి, పూలు తీసుకోవాలి, వినాయకుడి విగ్రహం ఏదైనా చిన్నది ఉంటే మీ ఇంటి దగ్గర తీసుకోండి. ఫస్ట్ బియ్యాన్ని ఒక ప్లేట్లో పోసి ప్లేట్ అక్కడ పెట్టేసి దీపాలు ఇలా ఒక సైడ్కి పెట్టేయండి. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా హారతి పళ్ళెం ప్రిపేర్ చేసుకోండి. దీపం, పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు ప్రతి ఒక్కటి ఇందులో హారతి పళ్ళెంలో ఉండేలాగా చూసుకోండి. చెప్పుకోవచ్చు. ఈ వ్రతాన్ని నెలకొకసారి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో అప్పుడు జరుపుకోవాలి. మీకు వీలైనన్ని నెలలు ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చు. 3, 5, 11 లేదా 21. చూడండి మురుపు ఇలా కట్టుకోవాలి. ఫోటోలు పెట్టాను. ఇంకా చిన్న గణపతి విగ్రహాన్ని కూడా పెట్టి చేసుకుంటున్నాను. సంకష్టహర చతుర్థి రోజు ముడుపు అనేది తప్పనిసరిగా కట్టాలన్నమాట. ఉదయం ముడుపు కట్టిన తర్వాతనే మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. దీనికోసం రెడ్ కలర్ రవికనైతే తీసుకోవాలి. దీనిలో 3 గుప్పెళ్ల పాటు తెల్ల బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను 3 సార్లు 3 దోసిళ్లతో తెల్ల బియ్యాన్ని తీసుకున్నాను కదా. తర్వాత ఆ తెల్ల బియ్యం మీద కుంకుమ, పసుపు, అక్షంతలు అనేవి వేసుకోవాలి. 2 తమలపాకులను తీసుకొని అందులో 2 పోకలు, 2 ఖర్జూరాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు వాటిపైన దక్షిణ అనేది పెట్టుకోవాలి. దక్షిణ 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 51 రూపాయలు కానీ మీకు ఎంత వీలైతే అంతవరకు దక్షిణ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ ముడుపుని మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ ముడుపు అనేది కట్టాలి. మన మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా మనం ఇలా ముడుపు కట్టడం వల్ల అది తొందరగా తీరిపోతుంది. ముడుపు కట్టిన ఏర్పాటు చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ముడుపును కట్టుకోవాలి. తర్వాత చూద్దాం. ఇలా అక్షంతలు తీసుకొని ఆచమనీయం చేసుకోవాలి. కొన్ని అక్షంతలు తీసుకొని మన ఎడమ వైపు వేసుకోవాలి. ఇప్పుడు కలశంలో ఉన్న వాటర్ని తీసుకొని దేవుడి సామాన్ల మీద, దేవుడి మీద, మన మీద చల్లుకోవాలి. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా పంచామృతాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు గుడ్ లైఫ్ పాలను, పెరుగును, నెయ్యిని తీసుకోవాలి. ఇలా వాటి మూడింటిని కలిపి పంచామృతాలు చేసుకోవాలి. ఇంకా తేనెను మరియు చక్కెరను వేసుకుంటే మన పంచామృతం రెడీ. పొద్దున మరియు సాయంత్రం తలస్నానం చేసి పూజను మొదలు పెట్టుకోవాలి. ఈ పూజను చేసుకున్న వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. అందరూ తప్పనిసరిగా ఈ పూజను చేసుకోవాలి. మీరు కోరిన కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. పసుపు, కుంకుమ, అక్షంతలు సమర్పించిన తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ గరకను వినాయకుడి దగ్గర వేయాలి.
త్రికర్పచ్చిదే నమః. ఓం ఇంద్రశ్రీపదాయ నమః. ఇలా 108 సార్లు చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క మంత్రం చదువుకుంటూ గరకను వినాయకుడి ముందు వేయాలి. చూస్తున్నారు కదా, ఈ మంత్రాలను చదువుకుంటూ గరకను వినాయకుడి ముందు వేయాలి. మొత్తం 108 మంత్రాలు. లేదంటే తేనైనా కూడా వేసుకోవచ్చు. తీర్థాన్ని కూడా స్వామివారికి చూపెట్టాలి. ఇప్పుడు తమలపాకులను సమర్పించండి. కొన్ని పువ్వులు తీసుకొని అక్షంతలు తీసుకొని స్వామికి వారికి సమర్పించండి. కొన్ని అక్షంతలు తీసుకొని వినాయకుడి దగ్గర వేసుకోవాలి. చివరకు కొన్ని అక్షంతలు వినాయకుడి దగ్గర పాదాల నుంచి తీసుకొని మన తల మీద వేసుకోవాలి. భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్ కి స్వాగతం. శూరసేన మహారాజు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా శూరసేనుడు అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితులైన ఆ దేశపు రాజు శూరసేనుడు బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి అచ్చరి పొందాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో ఇంద్రునికి నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగారు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి దృష్టి సోకటం వల్ల నా విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళా మీ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి తిథి, నిన్న చవితి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగి అన్వేషించారు. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని చూశారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. ఇలా చేయటం వల్ల చవితి నాడు ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసి మరణించింది. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. సంకష్టహర చతుర్థి వ్రత పుణ్యఫలాన్ని పొందిన ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇస్తే ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరుతుందని సైనికులు గణేశ దూతను ఎంతగానో బతిమాలారు. ఆమె పుణ్యఫలాన్ని సైనికులకు ఇవ్వటానికి గణేశ దూత అంగీకరించలేదు. ఆమె దేహం మీద నుంచి వీచిన గాలి ఆ విమానాన్ని తాకటం వల్ల ఆ విమానంలో కదలికలు మొదలైనాయి. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చతుర్థి నాడు ఉపవాస దీక్ష యొక్క ప్రాముఖ్యతను తెలుపుతోంది. విన్నారు కథ. ఇప్పుడు హారతిని ఇవ్వండి వినాయకుడికి.
తింటాడా తింటాడా పోయినా ఇంతే, పూజ అయిపోయింది. ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకొని మీ కుడివైపున 3 సార్లు తిరగండి. తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి పూజని సమాప్తం చేయండి. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇక చంద్రుణ్ణి చూసి ఉపవాసం విడవండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.